ఏం చేస్తారు? షేక్ హ్యాండ్ ఇమ్మంటారు. బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ లో కూడా చూడండి, నెగ్గినోడు ఓడిపోయినోడు వేరే వేరే కంట్రీలో ఆడతారు. ఆడినంతసేపు విపరీతంగా ఎంతలా ఆడతారంట. మ్యాచ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కొత్త ట్రెండ్ పెట్టారు బ్యాడ్మింటన్. ఏంటంటున్నారు, ఆ కంట్రీ టీషర్ట్ ఓడిపోయినోడు వేసుకుంటాడు, నెగ్గినోడు ఓడిపోయిన టీషర్ట్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు. దే గివ్ రెస్పెక్ట్ టు ఈచ్ అదర్. అది మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే మీ లైఫ్ లో కూడా అంతే. ఏదో ఒక ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యామని తట్టుకోలేకుండా అలా ఉంది ఇప్పుడు జనరేషన్. ఓడిపోయాక తట్టుకుని నువ్వు గెలవడం కోసం చేసే ప్రయత్నమే జీవితం. స్పోర్ట్ అవ్వచ్చు, జీవితం అవ్వచ్చు, మీకు అది చాలా అవసరం. ఇంకా పోతే డిఎన్ఆర్ సార్ నాకు ఎప్పుడో ఈ గ్రౌండ్ గురించి మాట్లాడినప్పుడు ఆశ్చర్యపోయాను. దీనికి రెంట్ కానీ ఈ ఖర్చు కానీ ఎందుకు సార్ ఇంత అంటే, పిల్లలు ఆడాలి సార్, పిల్లలు ఆడాలి సార్, వాళ్ళ హ్యాపీనెస్ కోసం నేను ఏమైనా చేస్తాను సార్. ఈ మాట నార్మల్గా పేరెంట్స్ అంటారు ఇంట్లో, అంతే కదా. మీ పేరెంట్స్ ఏమంటారు, అరే మీరు ఏం చేసినా మీ హ్యాపీనెస్ కోసం, నువ్వు ఏం కావాలో బట్టలు కొనుక్కో, ఏంటంటో చెప్పు అంటారు కదా. ఈయన అందరి పిల్లలు పేరెంట్, టీచర్ కాదు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఈ సైట్ రెంట్కి ఇవ్వనంటే అయినా రెంట్ వేరే, డబ్బు వేరే, ఇవ్వడం వేరే, ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు అది కాదు. ఆ రెంట్కి ఇవ్వాల్సిన సార్ సైట్కి ఆయన్ని ఎలా ఒప్పించారు తెలుసా? బతిమలాడి ఒప్పించారు. నా పిల్లలు ఆడుకుంటారు సార్, ప్లీజ్ సార్ అని ఒప్పించారు. ఆయన అంత గొప్ప మనసున్న వ్యక్తి. ఆయనకి ఏం అవసరం కదా, అవునా? సో ఆయన ఏం కోరుకుంటున్నారంటే, మా పిల్లలు బాగా చదువుతారు సార్, అసలు టైం ఉండదు, చాలా సిన్సియర్గా చదువుతారు, చాలా గొప్పగా చదువుతారు, వాళ్ళకి నేను ఒక గంట కానీ ఇలా ఇస్తే వాళ్ళు ఇంకా ఇంకా మైండ్ ఓపెన్ అయ్యి ఫిజికల్గా యాక్టివ్గా ఉండి ఇంకా బాగా చదివి జీవితంలో ఇంకా గొప్ప వాళ్ళు అవ్వాలి సార్. ఎంత గొప్ప థాట్ తెలుసు అది. మామూలుగా కాలేజ్ ప్రిన్సిపల్స్ ఎలా ఉంటారు, డైరెక్టర్స్ ఎలా ఉంటారు, పిల్లలు వస్తున్నారు, అట్లా చదువుతున్నారు, అయిపోయినాయి అంతే. మీరు ఆడుకుంటే ఆయన సరపడిపోతారు. ఇందాక వచ్చి నాకు వెళ్ళి ఆనందంగా ఉంటుంది అలా పిల్లలంతా ఆడుతారు. అది ఎదుటి మనిషి సంతోషాన్ని మన సంతోషంగా ఆలోచించడం, అది మనుషులు కాదు, గొప్ప మనుషుల్లో ఉన్న మనుషులు. మీరు ఆయన ఇన్స్పిరేషన్ తీసుకుని జీవితంలో ఇంకా 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 గొప్పళ్ళు అవ్వాలి. మీరు కొన్ని కాలేజీలు ఎస్టాబ్లిష్ చేయాలి, మీ జీవితంలో ఇంకా గొప్పగా వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తీసేయండి.